అది 100 రోజులలో పథకాలన్నీ అమలు చేస్తాం అన్నారు కాంగ్రెస్. ఎస్ ఇస్ ఇట్ ట్రూ? ఎస్ వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్? 100 రోజుల లోపల పథకాలను అమలు చేస్తాం. మళ్ళీ చెప్తాను, ఇప్పటికే ఆర్టీసీ మహిళా బస్సు ఉచితం, దాంతోపాటుగా ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు, మిగతా గ్యారంటీలకు సంబంధించి డిసెంబర్ 28 నుంచి 6 దాకా ఇట్స్ ఆన్ ప్రాసెస్. ప్రక్రియకు భాగంగా అప్లికేషన్ల సేకరణ తీసుకున్నాం. ఎలిజిబిలిటీ ఆర్ క్రైటీరియా అర్హులకు రావాలి అనే ఆలోచనతోటి ₹1 ఖర్చు లేకుండా, ఒక చిన్న తప్పు సంఘటన జరగకుండా 1,05,00,000 అప్లికేషన్ తీసుకున్న ప్రభుత్వం. అది అప్లికేషన్ ఫామ్ కూడా మేమే ఇచ్చి, జిరాక్స్ పేరు మీదనో గతంలో ఏదైనా జరగాలంటే గృహలక్ష్మి పేరు మీద, బీసీ బంధు పేరు మీద, ఎస్సీ బంధు పేరు మీద, కార్పొరేషన్ లోన్ల మీద, రేషన్ కార్డు అప్లికేషన్లు, ధరణి పేరు, జిరాక్సులు అప్లికేషన్లు, జిరాక్సులు ₹100 కొట్టుకున్నటువంటి పరిస్థితి. ఇలా మేము పౌరునికి సంబంధించిన ₹1 ఖర్చు లేకుండా, ఆయన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ 6,000 కేంద్రాలు, 600 కేంద్రాలను పెట్టి మేము అప్లికేషన్ తీసుకున్నాం. అవన్నీ కూడా డాటా ఎంట్రీ 30,000 మందిని మా దగ్గర ఉన్న సిబ్బందితో పాటు అవుట్సోర్సింగ్ చేసి డాటా ఎంట్రీ అయిపోయింది. అవన్నీ కూడా గ్రామాల్లో డిస్ప్లే చేస్తాం. ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఫిక్స్ చేస్తున్నాం. ఏ బీపీఎల్ కింద ఉన్న వాళ్ళకి ఇవ్వాలని, ఏదైతే ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చి డిస్ప్లే చేస్తున్నాం. ఎందుకు డిస్ప్లే చేస్తున్నాం? ఇలా తప్పులు ఉన్నాయా వెతకమని కాదు, ఇంకా ఎవరైనా మిస్ అయితే అప్లై చేసుకోండి, అందరికి ఇస్తాం మేము. ప్రాసెస్ అబ్సల్యూట్లీ ప్రాసెస్ 100% డెఫినెట్లీ రేపు పొద్దున మేము ఇస్తాం కదా. ఎందుకు మీరు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీ 100 రోజులు ఓపిక పట్టలేకుండా 420 అనే అర్హత ఎక్కడి నుంచి మీకు వచ్చిందని అడుగుతున్నాం. ప్రభుత్వం మీద ఈ రకంగా విమర్శలు చేస్తూ ఖజానా ఖాళీ చేసి పెట్టిన మీళ్ళు శ్వేతపత్రాల మీద మీ వాస్తవ జీవిత సత్యాలను తెలంగాణ ప్రభుత్వంగా 10 సంవత్సరాలు చేసినటువంటి అరాచకాన్ని చూపెడితే, శ్వేతపత్రం అని ఇచ్చిన మీద చెమటోడ్చి కట్టినట్టుగా మేము అడుగుతా ఉన్నాం. ఇలా మీ ద్వారా శ్వేతపత్రం కాదు, సౌదపత్రాలు ఎక్కడి నుంచి మీ జీవితాలు స్టార్ట్ అయినాయి? 2014 కంటే ముందు మీ ఆర్థిక పరిస్థితి ఏంది? ఇలా మీకున్నటువంటి భవన్ల పేరు మీద, ఫామ్ హౌజుల పేరు మీద మీ ఆర్థికపరమైనటువంటి సౌదపత్రాలను విడుదల చేయమని అడుగుతా ఉన్నాం. స్పందించరు. ఇవాళ హైదరాబాద్ పేపర్ చూసారు, నీటి కటకట. 2 నెలలనే కాంగ్రెస్ నీటి కటకట కారణమా? పవర్ కట్కు మేమే 2 నెలల మేమే కారణమా? మా ప్రభుత్వాన్ని బదనాం చేస్తే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మాకు సిద్ధశుద్ధి ఉన్నది, మాకు బాధ్యత ఉన్నది, బరాబర్గా మా కార్యక్రమం కొనసాగుతోంది, ముందుకు తీసుకుపోతాం. క్రిటిసిజంని తీసుకునే స్టేజ్లో ఉన్నారు సార్. అరే క్రిటిసిజం ఎందుకు తీసుకోం? క్రిటిసిజం తీసుకునే స్థితిలో అంటే ఊరికైనా బట్టగాల్చి మీద వారేసి మా ప్రభుత్వాన్ని అసలు మేము ఆళ్ళలేదు సోలేదు, కొడుకు పేరు సోమలింగం అని మీకు మీరే ఏదో ఒక పేరు పెట్టి మేము అడుగుతాను. ఒకసారి కాళేశ్వరం కుంగింది, ప్రభుత్వం ఎందుకు ప్రకటన చేయలే? కారణం వైఫల్యం ఉంది కాబట్టి. దీన్ని ఢిల్లీకి సంబంధించిన సాంకేతిక బృందం విచారణ జరిపి ఇది పనికిరాదన్నారు. మీరేం చేశారు? ప్రజలను మభ్యపెట్టడానికి ఇందులో కుట్రకోణం దాగింది, బాంబు సప్పుడు వచ్చిందని భ్రమ పెట్టే ప్రయత్నం చేశారు. ఇలా మేము విచారణ చేస్తున్నాం దాని మీద. ఇవాళ దాని మీద బీజేపీ స్పందిస్తలేదు. ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి కేంద్రం దాని మీద విచారణ చేయొచ్చు కదా. నేను విచారణకు ఆదేశించడం. నెంబర్ 2, యాదాద్రి భద్రాద్రి ఆయన పవర్ పర్చేస్ మీద శాసనసభ వేదిక చర్చ జరిగింది. విచారణ అడిగారు, విచారణకు బరాబర్గా చేస్తామన్నాం. విచారణ కొనసాగిస్తాం, దోషులను బయట పెడతాం, చట్టరీత్యా చర్యలు జరుగుతాయి. కాంగ్రెస్కు పరిపాలించడం అనేటువంటిది ఇట్స్ ఏ ట్రాక్ రికార్డ్. రూలింగ్ పార్టీ, నో డౌట్ సీనియర్ అబౌట్ ఇట్. రిపోర్టర్ మీరు ఏ విధంగా అయితే ప్రశ్నల గుణగానసాగుతారో ప్రభుత్వాన్ని పరిపాలించే శక్తి, అనుభవము, చరిత్ర, ట్రాక్ రికార్డ్ కాంగ్రెస్కు ఉంది. సో ఖచ్చితంగా ఓటమి కూడా చూశారు సార్. టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, ప్రజలకు ముందు మేము విశ్వాసంగా ఉన్నాం, ప్రజలు మా మీద విశ్వాసం పెట్టారు, మార్పు కోరుకున్నారు. మేము మార్పుకు అనుగుణంగా కంచెలు తొలగినాయి, ప్రజాస్వామ్యం నెలకొన్నది, స్వేచ్ఛ వచ్చింది. మీకు అవసరమైతే మా మీద ఒత్తిడి తేవడానికి టీఆర్ఎస్ పార్టీ చెప్పిన ధర్నా చౌక్ ఉంది, పొమ్మన్నాం. ధర్నా చౌక్ పోయి ఆటో కార్మికులను రెచ్చగొట్టి నలుగురు టీఆర్ఎస్ నాయకులు కండవలు తీసే ధర్నా చేసుడు కాదు. నిజమైన సమస్య ఏమంటే మేము సానుకూలంగా స్పందించిన సిద్ధంగా. రాజకీయపరమైనటువంటి విమర్శ ప్రభుత్వం ఎన్నికలు అయిన తర్వాత పరస్పరమైన పొలిటికల్ ఇష్యూస్ అవసరం లేదు, కలిసి డెవలప్మెంట్కి రమ్మన్నాం.
ఇలా మీరు నిజంగానే ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ విభజన హామీలు అమలు చేయించడంతో పాటుగా తెలంగాణ నిధులకు బీజేపీ కేంద్రం నుంచి తీసుకురావాల్సి ఉండే. కేంద్రం రాష్ట్రం ఫెడరల్ సిస్టమ్. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చినా దాని గురించి ప్రత్యేకమైన ఒక శాఖ అంటే ఒక సెక్షన్ ఏర్పాటు చేసి మొత్తంగా అన్ని కేంద్ర నిధులను తీసుకురావడానికి మా ప్రయత్నం కొనసాగిస్తాం. కేంద్ర నిధుల్లో తెలంగాణ వాటర్ ఉండాలని మేము కొట్లాడుతాం. ఆ విధమైన వ్యవస్థ నిజంగా ఒకవేళ కిషన్ రెడ్డి గారికి అంతా నిజంగా తెలంగాణ అభివృద్ధి చిత్తశుద్ధి ఉంటే ఈ 10 ఏళ్ళలో ఏం చేశారో చూపెట్టమంటే నేను ఒకసారి కూడా ఏం చేయలేదు. గిరిజన యూనివర్సిటీ మొన్న చిచ్చిర్రు, ఇలా రాముని ఫోటోలు పెట్టుకొని పెద్దగా తిరుగుతున్నారు. ఏమో నేనుగో గిరిజన యూనివర్సిటీ కాదు ఈ తెలంగాణకు కేంద్ర మంత్రికి తెచ్చినా చెప్పు. బీజేపీ 10 ఏళ్లలో గిద్దేసింది తెలంగాణకు అని చెప్పండి. కేసీఆర్ గారు ఈ విభజన హామీ చేసినాం, అమలు చేసినాం, తెలంగాణ ప్రయోజనాలు కలిగినాయి అని చెప్పండి. అవన్నీ ఏం చేయరు మీరు.